హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అది అక్కడ మల్లెపూల గుట్ట మొత్తం కాలిపోతున్నది అనమాట. అంత బాధ, చెట్లు అంత చిన్న అగ్గిపుల్ల చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంత కొండంత గుట్టను కూడా కాల్చేస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, చిన్నదైనా కూడా ఒక అధర్మం వైపు ఒక చెడ్డ పని మనం మొదలుపెట్టి అదే పని చేసుకుంటూ అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా పోతూ ఉంటే ఎంతకైనా కానీ అది ఎంతో పెద్ద తప్పుగా మారిపోతుంది. అప్పుడు మనము ఎంత దేవుడైనా, ఎంత గొప్ప మనిషి అయినా వినాశనానికి అయిపోయి ఎంత కోటీశ్వరుడైనా కానీ ఒక పేదవాడిగా మారిపోతాడనమాట, కూటికి లేని స్థితిలోకి. అదే ఒక పేదవాడైనా సరే, ఏదైనా సరే, ఒక మంచి పని, ఎవరైనా సరే ఒక మంచి పని, చిన్న పనే కానీ స్టార్ట్ చేసి అదే చేస్తూ పోతూ ఉంటే, మంచి పని అనేది, ధర్మం వైపు అనేది చేస్తూ పోతూ ఉంటే పెద్ద అది కొండంత బలం అయిపోయి ఆ ధర్మం అనేది మనం ఎప్పటికైనా కాపాడుతుంది ఫ్రెండ్స్. దేవుడు ఇదే చెప్పాడు ఫ్రెండ్స్, చనిపోము అనేవాడు ఎవడు లేడు ఇక్కడ, ప్రతి ఒక్కడు చనిపోవాల్సిందే. అంటే నువ్వు మంచి పని చేసి ధర్మం వైపు నిలబడుతున్నావా, లేకపోతే చెడు పని చేసి కోటీశ్వరు నుండి పేదవాడిగా బాధల్లోకి వెళ్ళిపోతున్నావా అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న తప్పే కదా అని అనుకుంటే అది పెద్ద ప్రళయం అయిపోయి మన కర్మ రూపంలో అది మనం తినేస్తుంది ఫ్రెండ్స్. అదే మంచి పని చిన్నదే కావచ్చు, అది మనకు పెరుగుకుంటూ కొండంత బలం, కొండంత అండగా మనకు నిలుస్తుంది ఫ్రెండ్స్. ఇది జీవిత సత్యాలు ఫ్రెండ్స్. అంటే నేను అనుకుంటున్న జీవిత సత్యం అని అది ఎంత మాత్రమో మీకు విని మీరే చెప్పాలి ఫ్రెండ్స్. అంటే మనం చేసే పని అనేది చిన్నదే కావచ్చు, అది పదే చేసుకుంటూ కొన్ని వేల సార్లు చేసుకుంటూ అంటే కంటిన్యూగా చేస్తూ ఉంటే అది కొండంత మనకు అండగా ఉంటుంది ధర్మం అనేది. ఈ కాలం ధర్మం అనేది ఉందా లేదా అనేది మీరే చెప్పాలి ఫ్రెండ్స్. కానీ ఎప్పటికైనా ధర్మం అనేది ఉంటుంది. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ అగ్గి మలుగుతున్నంతసేపు, సూర్యకిరణాలు వస్తున్నంతసేపు, సూర్యుడు మనకు రోజు వస్తున్నంతసేపు. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి మన కంటికి కనపడే ప్రతి దాని నుంచి ఒకటి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఒక మంచిని అనేది మనం స్వీకరించాలా, ఒక చెడు అనేది మనం వదిలివేయాలి. దీన్ని బట్టి మీరు ఈ రోజు నుంచి అయినా ఒక మంచి మనసుగా ఆలోచించి ఒక మంచి పని చేసుకుంటూ ధర్మం వైపు నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.